వెల్కమ్ టు రాజ్ కమల్ ఛానల్. మా ఛానల్కి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాము. యనమల కుదురు సైదులు అనే అన్న ఇప్పుడు మనతో ఉన్నారు. ఒకప్పుడు ప్రజల కోసం ఎంతో కష్టపడి ప్రజల సమస్యలను తీర్చడానికి అన్న ముందుకొచ్చారు. ఈరోజు అన్న మన ముందున్నారు. అన్నతో మనం మాట్లాడి ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. అన్న నమస్తే, బాగున్నారా? అన్న సైదులు అన్న నమస్తే, బాగున్నారా? ఎట్లా ఉన్నారు? బాగున్నాను. మీరు ప్రజానికం కోసం చాలా సేవ చేశారు. మీరు ఇప్పుడు గుర్తింపు లేకుండా అయిపోయింది మీ పరిస్థితి. అది ఏం లేదు. అయితే ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ప్రజల కోసం కష్టపడే వాళ్ళలో ఒక్కొక్క పార్టీ సిపిఎం పార్టీ. కానీ కొంతమంది మనుగడ లేదు అని అంటున్నారు. వాళ్ళ మాటలకు కూడా నేను ఎగ్జిక్లూజివ్గా నేను చెప్తా. ఓకే, మనుగడ లేదు అనే వాళ్ళకి మనుగడ లేదు, మాకు మనుగడ లేదు అనేది కాదు, వాళ్ళకి మనుగడ లేదు. ఇప్పుడు మేము యనమలకు సిపిఎం పార్టీలో కాసిం గారి నాయకత్వంలో చేసాం, కొన్నాళ్ళ పాటు చేసాం. ఇప్పుడు శ్రీనివాస జబ్బార్ గారిని ఎంపీటీసీ నెంబర్గా చేసినప్పుడు చాలా శుద్ధ శక్తులు మా మీద ఉపయోగించారు. అయినా కూడా ఆ రోజున మేము దేనికి ఆలోచించాల. మేము ఏంటంటే కానీ కొన్ని విషయాలు ప్రయోజనాలు వల్ల ప్రజల కోసం నిలబడ్డాం కాబట్టి నిలబడగలిగాం. అయినా మాకు ఇచ్చిన ఒక బిరుదు ఒకటి ఇచ్చారండి. ఏంటి తెలుసు అది మీకు? గొప్ప బిరుదు. ఏం బిరుదు అది? ఒక రౌడీ షీటర్ అనే బిరుదు ఇచ్చారండి. అంటే దీనివల్ల అంటే ప్రజలకు మంచి చేస్తే రౌడీ షీటర్ అని బిరుదిస్తారు. నాకు అది అంటే ఆ కేసులు కూడా ఇంక్లూడ్ ఇప్పుడు బట్ ఏంటంటే కొట్టేశారు. మనం తప్పు చేస్తే ఇప్పుడు చట్టం ఒకటి చెప్తుంది, చట్టానికి లోబడి ఉండాలండి. మనం చట్టానికి లోబడి మనం చేయాలి కాబట్టి చట్టాన్ని గౌరవించాలి. మనం చట్టాన్ని గౌరవించాలి. చట్టం మన చుట్టం అండి. చుట్టం ప్లస్ చట్టం మన తల్లి లాంటిది. దానికి మనం అతిథిగా గౌరవించాలి. నాకు బాగా ఉపయోగపడిన దాంట్లో కొద్దిగా మాకు ప్రజారాజ్యం పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు నేను కొద్దిగా చాలా నష్టపోయా. అప్పుడు సిపిఎం పార్టీ నుంచి నేను కొద్దిగా ఇంక్లూడ్గా బయటకు వచ్చి పబ్లిక్గా యలమంచిలి రవి గారి కోసం బయట నేను చేసినప్పుడు నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినా కూడా నేను భయపడలా. పాపం నా కోసం కూడా రవణయ్య కూడా చాలా కష్టపడ్డాడు. యలమంచిలి రవి గారు, నేను మా అమ్మగారు కానీ మా ఫాదర్ కానీ అంటే మాకు బాగా చాలా పరిచయం అండి. ఎందుకు పరిచయం అని అంటారేమో, వాళ్ళ మిల్లు ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు గుమస్తా. యలమంచిలి రవి గారు కానీ, యలమంచిలి నాగేశ్వర గారు, యలమంచిలి అన్నపూర్ణమ్మ గారు కానీ, వీళ్ళందరూ కానీ మాకు చాలా నిజంగా ఒక దేవుళ్ళగా చూశారు. ఈరోజు ఇప్పుడు కూడా వాళ్ళు మేము తప్పు పట్టేది పరిస్థితి ఏం లేదు. అయితే దేవుడి దయ కొద్దిగా ఉంది, వాళ్ళు శుభ్రంగా ఉండాలి అనుకొని మేము ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నాము. మాకే ఇబ్బంది లేదు సార్. అయితే ప్రజల కోసం చేస్తే పిఆర్పి కోసం కూడా అప్పుడు చిన్న విషయం కోసం 2 కేసులు పెట్టారు సార్. చిన్న విషయం అంటే ఒకటి ఆ చిన్న సెంటర్లో